మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు నేను ఒక మంచి సబ్జెక్టుతో మీ ముందుకు వచ్చానన్నమాట. ఈ సమాజంలో ఒక మంచి అనేది ఒక 10 మందికి తెలియజేయకపోతే, ఒక 10 మందికి రీచ్ అవ్వకపోతే ఆ మంచి అనేది ఎప్పటికీ కూడా మరుగు చేయబడుతుంది. అలాగే మనం ప్రజెంట్ చూసుకుంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వచ్చే రీల్స్ కానీ న్యూస్ కానీ అన్నీ ఫేకే. మనం చూసే వాటిలో 90% ఫేక్ అన్నమాట. ఇక్కడ మంచి కన్నా చెడే ఎక్కువగా ప్రభావితం అవుతుంది, అసత్యాలే ఎక్కువగా ప్రచారం జరుగుతుంది. కాబట్టి చాలామంది ఈ యొక్క అసత్యాలనే సత్యం అనుకుని నమ్మి జీవించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి విషయాన్ని కూడా మనం ప్రతిరోజు సమాజంలోకి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి నేను ఈరోజు మీ అందరికీ ఒక మంచి విషయాన్ని, ఒక విశిష్టత కలిగిన ఒక గొప్ప విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోను స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే మీకు నేను ఏ సత్యం చెప్తున్నానో అనేది మీకు అర్థమవుతుంది. ఈరోజు నేను చెప్పబోయే ఒక విశిష్టత కలిగిన విషయం, సత్యమైన విషయం ఏంటంటే బైబిల్ యొక్క గొప్పతనం అన్నమాట. అవును, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అచ్చు యంత్రం కనుగొన్న తర్వాత ముద్రించబడిన ఏకైక గ్రంథం బైబిల్. ఈ విషయం ఎంతమందికి తెలుసండి? చాలామందికి తెలీదు. ఈ ప్రపంచంలోనే అచ్చు యంత్రం అంటే ముద్రించే యంత్రం 1453లో కనిపెడితే జాన్ గుటెన్బర్గ్ మొట్టమొదటిసారిగా ప్రింట్ చేసిన పుస్తకం బైబిల్. ఈ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన పుస్తకం, బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ఏదైనా ఉందంటే బైబిల్ అండి. ఇప్పటి వరకు బైబిల్ ఎన్ని కాపీలు అమ్ముడైనయో తెలుసండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు బైబిల్ 700 నుంచి 800 కోట్ల బైబిల్ బుక్స్ అనేది అమ్ముడైనవి. సుమారు అంటే 700 నుంచి 800 కోట్ల పుస్తకాలు హైయెస్ట్ అండి. ప్రపంచంలో ఈ విధంగా అమ్ముడైన లేదా సేల్ జరిగిన బుక్ అనేది ప్రపంచంలో ఏది లేదండి. అంత విశిష్టత కలిగిన పుస్తకం ఏదైనా ఉందంటే అది బైబిల్. అదేవిధంగా ప్రపంచంలో అత్యధికమైన భాషల్లో ట్రాన్స్లేట్ చేసిన ఏకైక పుస్తకం బైబిల్. ఎన్ని భాషలు తెలుసండి? బైబిల్ గ్రంథాన్ని సుమారుగా 3000 పైచిలుకు భాషల్లో ట్రాన్స్లేట్ చేశారండి బైబిల్ని. మరి ఏ ఇతర గ్రంథాన్ని కూడా ఇన్ని వేల భాషల్లో ట్రాన్స్లేట్ చేయలే. అదేవిధంగా బైబిల్ ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు చదివిన ఏకైక పుస్తకం బైబిల్ అండి. మరి చూడండి, ఇంత గొప్ప బైబిల్ని ఈ రోజుల్లో చాలామంది అసలు తెలుసుకోవట్లే. ఎందుకు బైబిల్ ఇంత గొప్ప విశిష్టత కలిగి ఉంది? మొత్తం మన ప్రపంచంలో మొత్తం 193 దేశాలు, ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన దేశాల సంఖ్య 193. సభ్యత్వం పొందిన దేశాలు చాలా ఉన్నాయి. అవన్నీ కలుపుకుంటే సుమారుగా 220 దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఉన్న 220 దేశాల్లో బైబిల్ను ఫాలో అయ్యే దేశాల సంఖ్య తెలుసండి, 157 పైగా దేశాలు బైబిల్ని ఫాలో అవుతున్నాయి, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారన్నమాట. అత్యధికంగా ఇప్పటికీ కొన్ని కోట్ల బుక్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా ప్రింట్ అవుతూనే ఉన్నాయి అన్నమాట. కారణం ఏంటి? బైబిల్ని ఇన్ని కోట్ల మంది కొనడానికి, ఇన్ని కోట్ల మంది బైబిల్ని చదవటానికి కారణం ఏంటంటే బైబిల్ అనేది ఒక సత్యం కలిగిన గ్రంథం అన్నమాట, ఒక విశిష్టత కలిగిన గ్రంథం అన్నమాట. బైబిల్ అనేది వ్యక్తులు రాసినప్పటికీ ఆ వ్యక్తుల ద్వారా వ్రాయించింది దేవుని ఆత్మ అన్నమాట. ఒకసారి చూసుకుంటే బైబిల్ గ్రంథాన్ని మొత్తం 42 మంది వ్యక్తులు, ఆయా కాలాలకు చెందిన వ్యక్తులు, అందరూ ఒకేసారి రాయలేదండి. మొత్తం బైబిల్ను రాయడానికి సుమారుగా 1600 సంవత్సరాల కాలం పట్టింది. 1600 సంవత్సరాల కాలంలో వివిధ జాతులకు చెందిన వ్యక్తులు, వివిధ కాలాలలో జీవించిన వ్యక్తులు 42 మంది బైబిల్ రాసిన బైబిల్ మొత్తం సారాంశం చూసుకుంటే
ఒకే విధంగా ఉంటుంది. అది బైబిల్లో ఉన్న గొప్పతనం. 42 మంది వ్యక్తులు వివిధ కాలాల్లో, అంటే ఒక్కొక్కరికి 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కాలం డిఫరెన్స్లో రాసిన గ్రంథాలు, ఒక్కొక్క గ్రంథానికి మరొక గ్రంథానికి లింక్ అనేది ఉంటుంది. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉన్నప్పటికీ ప్రతి గ్రంథం నుంచి మరొక గ్రంథానికి లింక్ అనేది ఉంటుంది అన్నమాట. ఒక లింక్ డాక్యుమెంట్ లాగా ఉంటుంది బైబిల్. కాబట్టి ఒకసారి బైబిల్ చదవండి. బైబిల్ సైంటిఫిక్గా ఎవిడెన్స్ ఎన్నో ఉంది, హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఎప్పటికి కూడా ఎంతోమంది పరిశోధకులు కానీ సైంటిస్టులు కానీ ఎన్నో పరిశోధించారు. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా వారి యొక్క పరిశోధనలో నిజమని తేలింది. అదేవిధంగా మన ప్రపంచంలో 1901 సంవత్సరంలో నోబెల్ బహుమతి అనేది ప్రారంభించారు. ఇప్పటి వరకు అంటే 2022 సంవత్సరం వరకు కూడా నోబెల్ బహుమతుల్ని మొత్తం 957 మందికి నోబెల్ బహుమతులు పొందితే, ఆ 957 మందిలో 800కు పైగా వ్యక్తులు బైబిల్ బిలీవర్స్. అవునండి, చాలామందికి తెలియని విషయం ఇది. నోబెల్ బహుమతి పొందిన 957 మంది వ్యక్తుల్లో 800 పైగా వ్యక్తులు బైబిల్ బిలీవర్స్. ఇది సత్యం. వాళ్ళు కేవలం బైబిల్ని ఆధారం చేసుకునే ఎన్నో పరిశోధనలు చేసి విజయం సాధించి నోబెల్ బహుమతులు అనేవి పొందారు. మీరు చూసుకుంటే సైంటిస్టులు చాలామంది చూసుకోండి, వాళ్ళందరూ కూడా బైబిల్ బిలీవర్స్ అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని ఒక మతంగా భావించి చాలామందిని బైబిల్ చదవటానికి ఇష్టపడట్లా. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి వేరే మతాన్ని స్వీకరించి ఉన్నాము, వేరే మతంలో కొనసాగుతున్నాము, మేము ఇదే మతంలో ఉంటాము అనేది ఒక మూర్ఖత్వంగా, అంటే అజ్ఞానంగా మాట్లాడేవాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే, ప్రపంచంలో ఎంత విశిష్టత కలిగిన గ్రంథం ఏదైనా ఉందంటే మరి ఏది లేదు. కనీసం ఇప్పటి వరకు 700 నుంచి 800 కోట్ల బుక్స్ బైబిల్స్ అనేది అమ్ముడైనవి అంటే ఎంత గొప్ప విషయం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు బైబిల్ చదవండి. మీరు బైబిల్ చదివితే ఎంతో జ్ఞానవంతులు అవుతారు. మీకు బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క అంశం కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఎన్నో ఉన్నాయి బైబిల్లో. బైబిల్ అంటే ఒక నిజమైన గ్రంథం. చాలా గ్రంథాల్లో ఊహాజనితంగా రాసిన గ్రంథాలు కోకొల్లలు, కానీ దేవుని యొక్క శక్తితో పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన ఏకైక గ్రంథం బైబిల్. అందుకేనండి ఈ క్రైస్తవ్యం ప్రారంభంలో 120 మందితో ప్రారంభమైన ఈ క్రైస్తవ్యం ఈ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తించి ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక మంది విశ్వసించే మార్గం క్రిస్టియానిటీ. ఒకసారి మీరు అందరూ కూడా గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. హయ్యెస్ట్ పాపులేషన్ బిలీవ్ చేసే సిద్ధాంతం కానీ మార్గం ఏదైనా ఉందంటే అది క్రిస్టియానిటీ. ఈ ప్రపంచంలో ఉన్న విశ్వవ్యాప్తంగా ప్రతి ఒక్క మానవుడు కూడా ఖచ్చితంగా దేవుని గురించి తెలుసుకోవాలి. అసలు ఒక్కసారి ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం అనేది చదవాలి. ఎందుకంటే బైబిల్లో అంత గొప్ప విషయాలు ఉన్నాయి. బైబిల్ ఒక వ్యక్తిని మార్చేస్తుంది, ఒక పాపిని నీతిమంతుడిగా చేస్తుంది, ఒక దుర్మార్గుణ్ణి యథార్థవంతుడిగా చేస్తుంది. ఎంతోమంది మీరు యూట్యూబ్లో చూసుకుంటే కొన్ని గొప్ప గొప్ప సాక్ష్యాలు ఉంటాయి, ఎంతోమంది గొప్ప సాక్ష్యాలు. ఒక సాక్ష్యం ఏంటంటే, బైబిల్లో తప్పులు పట్టుకుందామని ఒక బ్రాహ్మణ కులానికి చెందిన ఒక వ్యక్తి బైబిల్ చదివి బైబిల్కి భక్తుడైపోయాడు. చూడండి, బైబిల్లో తప్పులు ఉన్నాయేమోనని వెతికి పట్టుకుందామని చెప్పి బైబిల్ చదివి ప్రారంభించి బైబిల్కే భక్తుడైపోయాడు. గొప్ప సేవకుడిగా ఆయన, మంచి గొప్ప సేవకుడిగా సేవ చేశాడండి. ఆయన ప్రస్తుతానికైతే మరణించి ఉన్నారు ఆయన, కానీ గొప్ప సేవకుడు. ఇలా ఎంతోమంది బ్రాహ్మిన్స్ కూడా బైబిల్లో తప్పులను పట్టుకుందామని వెతుకుదామని బైబిల్ చదివి బైబిల్కి భక్తులైన వాళ్ళు, యేసుక్రీస్తుని నిజదేవుడిగా అంగీకరించి రక్షకుడిగా అంగీకరించి ఆయన ఆరాధించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి బైబిల్ని ఒక మత గ్రంథంగా చూడకుండా బైబిల్ని ఒక విజ్ఞానం కలిగిన ఒక దేవుని యొక్క మాటల గ్రంథంగా మీరందరూ భావించి ఒకసారి బైబిల్ గ్రంథాన్ని చదవండి. ఒక మూర్ఖుణ్ణి మార్చేసింది, ఒక పాపిని మార్చేసింది. మనం చేసే ప్రతి ఒక్క తప్పు కూడా
మనకి చూపించేస్తుంది బైబిల్. ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో, మన క్రియలు ఎలా ఉండాలో, మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలో, మన హావభావాలు, మన బాడీ లాంగ్వేజ్, మనం ఇతరులతో ఎలా ఉండాలో అనేది ప్రతి ఒక్కటి కూడా మీకు బైబిల్ నేర్పించేస్తుంది. ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు మనిషిని మార్చగలిగాయి? ఒక మూర్ఖుణ్ణి, ఒక హత్యలు చేసే వ్యక్తిని, ఒక దుర్మార్గుణ్ణి, ఒక గోండాని, ఒక రౌడీని ఏ గ్రంథం మార్చిందో చెప్పాలి. ఈ ప్రపంచంలో ఒక మూర్ఖుణ్ణి, గోండాని, రౌడీని మార్చిన ఏకైక గ్రంథం ఏదైనా ఉన్నదంటే అది ది బైబిల్. బైబిల్ ఎంతోమంది జీవితాలను మార్చిందండి. ఎంతోమంది చీకటి మార్గంలో జీవించే వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చింది. కాబట్టి బైబిల్ చాలా గొప్పది. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా హిస్టారికల్గా ప్రూవ్ అయినాయి. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకసారి బైబిల్ చదవండి. ప్రపంచంలోనే అత్యధికంగా ప్రింట్ అయిన ఏకైక పుస్తకం బైబిల్. మరి బైబిల్కి ఇంత విశిష్టత కలిగిన గొప్ప పేరుంది కదా, ఎంతోమంది కొంటున్నారు, చదువుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ అనేది వ్యాప్తించింది కదా. ఒకసారి మీరు ఆలోచించండి, ఏంటి బైబిల్లో ఉన్న గొప్పతనం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేసి దయచేసి ప్రతి ఒక్కరూ ఒకసారి బైబిల్ చదవటానికి ప్రయత్నం అనేది చేయండి. బైబిల్ క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఓకేనా? బైబిల్ మీరు ఎప్పుడైతే చదువుతారో ఒక సత్యం వైపు అడుగులు వేస్తారు. బైబిల్ మీరు ఎప్పుడైతే చదువుతారో మీకంటూ సత్యం అనేది తెలుస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు బైబిల్ చదవండి. బైబిల్ ఖచ్చితంగా మిమ్మల్ని మార్చేసింది. మీరు ఒక ఉన్నతమైన వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దిద్ది బైబిల్. మరి ఇటువంటి ఏ గ్రంథం కూడా ఎక్కడ కూడా లేదు. మరొక చిన్న విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఫర్ ఎవర్ జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరు అని ఒకసారి మీరు గూగుల్ చేయండి. గూగుల్లో వచ్చే పేరేంటో తెలుసా? సొలొమోన్. కింగ్ సొలొమోన్. ప్రపంచంలో ఎప్పటికైనా ఫర్ ఎవర్ జ్ఞానం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన సొలొమోన్ గారు. ఇది అబద్ధం అనుకుంటే మీరు ఒకసారి గూగుల్ చేయండి. మరి ఆ సొలొమోన్ గారు ఎవరు? దావీదు కుమారుడు. ఆ దావీదు ఎవరు? ఇదంతా బైబిల్ గ్రంథంలో ఉన్న హిస్టరీయే కదా. సో మీరు బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రదేశం కానీ, ప్రతి వ్యక్తి కానీ, వీటిలో ఉన్న ప్రతి రాజు గురించి కానీ ప్రతి అక్షరం కూడా నిజ సత్యం. ఎంతోమంది పరిశోధకులు ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రదేశాలు ఉన్నాయా లేవా, ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్న విషయాలు నిజంగా జరిగాయా లేదని ఎంతోమంది పరిశోధించారు. ప్రతి ఒక్క పరిశోధనలో కూడా 100% సత్యమే. బైబిల్ అనేది నిజమైన యథార్థమైన గ్రంథం అని అనేక మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు సైతం ఒప్పుకున్న ఏకైక గ్రంథం బైబిల్. అందుకని ఇంత విశ్వవ్యాప్తంగా అనేక మంది క్రిస్టియానిటీకి ఆకర్షితులవుతానికి మెయిన్ కారణం ఏంటంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఇది కేవలం మనిషి ఊహాజనితంగా వ్రాసిన గ్రంథం కాదు. ఇది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా రచయితలతో వ్రాయించిన పరిశుద్ధమైన గ్రంథం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బైబిల్ని చదివి వాటిలో ఉన్న జ్ఞానాన్ని నేర్చుకుని అనేక మందికి ఆదర్శంగా ఉండు వ్యక్తులుగా సమాజంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే ప్రతి ఒక్కరు బైబిల్ చదవాలి. బైబిల్ చదివినప్పుడే మీలో ఉన్న అజ్ఞానం మిమ్మల్ని విడిచి మీరు ఒక జ్ఞానవంతులుగా తయారవుతారు. బైబిల్ నిన్ను ఒక జ్ఞానవంతుడిగా తీర్చిదిద్ది ఒక ఉన్నతమైన వ్యక్తిగా నిన్ను ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో నిన్ను నిలబెడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానంగా ఒకసారి ఆలోచించి, మరి బైబిల్ ఎంత విశిష్టత కలిగి ఎందుకు ఉంది అని మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకొని ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో మీరు అందరూ కూడా బైబిల్ చదవటానికి ప్రయత్నించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.